హాయ్ అండి, హలో, నమస్కారం అండి. మా ఆయన కారు తోలుతున్నాడు. అదే మా కొడుకు కారు ఈరా అంటే ఒక్కోసారి అమ్మో డాడీకి వద్దులే అమ్మ రెస్ట్ తీసుకొని నేను తోలుతా అంటాడు. కానీ ఈసారి పట్టుబట్టి డ్రైవింగ్ తనే తీసుకున్నాడు అన్నట్టు. ఒక 45-50 దాకా ఉంటుంది కిలోమీటర్లు. ఇక అంటున్నాడు ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అన్నట్టు డ్రైవింగ్ చేస్తున్నాడు. కానీ వెరీ కాన్ఫిడెంటల్ తోలడంలో మాత్రం. అంటే అతనికి డ్రైవింగ్ రాదని కాదు, వస్తుంది. బట్ ఆయన 7 సీటర్ కారు ఎక్కి తోలడం, ఇంత లాంగ్గా తీసుకోవడం డ్రైవింగ్ అనేది ఫస్ట్ టైము. మేమందరం వెళ్తాం కానీ ఆయన ఎప్పుడు మాతో పాటే వెనకాల కూర్చుంటాడు. మా అబ్బాయి కానీ ఇంకెవరైనా తోలుతారు. ఈసారి మా అల్లుడును మా ఆయన ఇక నేర్చుకోవాలని పట్టుబట్టి లాంగ్ డ్రైవ్లో చూడాలి ఒకసారి అని ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా అని. స్టీరింగ్ తీసుకోడు ఫ్యామిలీతో వస్తే, కానీ ఈసారి తీసుకున్నాడు. పర్లేదు, బాగా తోలుతున్నాడు. బట్ ఏంటంటే మాకు భయం అన్నట్టు. అంటే టాటా ఏసీలు అవి ఇవి తోలుతాడు. డ్రైవింగ్ పర్ఫెక్ట్ అతనికి ఉన్నది, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. బట్ కారు ఎన్నడూ తీసుకోడు. ఎందుకులే నేను తోలను, పిల్లగాడు తోలుతాడు, నేను తోలను అనేటోడు. ఈసారి అరే నేను తోలుతారా అని కాన్ఫిడెంటల్గా స్టీరింగ్ తీసుకున్నాడు. మేమందరం కూడా సపోర్ట్ చేసినాము. ఇక ఖాళీగా ఉండడం ఎందుకనేసి అతన్ని వీడియో తీసుకుంటూ పెట్టినాం అన్నట్టు. మేము హాస్పిటల్కి మా మామకు బాగా లేకుంటే వెళ్ళిపోతున్నాము. ఆ టైంలో నేను తోలుతా అనేసి తీసుకున్నాడు. పర్లేదు, మంచిగా తోలిండు. మాకు ఎటువంటి భయం లేకుండా చూసుకున్నాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. వెంటనే తిరిగేసి వచ్చాము ఒక 2 అవర్స్లో. చూడండి ఎలా ఆరని వదలట్లేదు, ఆ స్టీరింగ్ వదలట్లేదు, అలా తోలాడు కరెక్ట్గా. ఇంకేమి